పిల్లలు చెప్పండి, ఇది ఎంత? 100 కదా. ఈ 100ని నేను ఒక మడత వేసా, 2 మడతలు, 3 మడతలు వేసాను. ఇది డ్రైనేజీలో పడింది ఉదాహరణకి. నీ పేరేంటి? ప్రత్యూష ఈ 100 రూపాయలు చూసింది. ప్రత్యూష ఏం చెప్ప చిచి మురుగుట్లో పడింది తెస్తావా? చిచి బురదలో తెస్తావా? తెస్తావా? పడిపోయింది నా కానీ బురద గుంట్లో ఏం చేస్తావు? తీసేం చేస్తావు? 100 రూపాయలు ఏం చేస్తారు? కడుగుదు. నాయన తెలివైన పిల్లలు కడుగుతారు. మరి వీడియో నాన్న, మరి దీనికి మడతలు ఉన్నాయిగా. మడతలు ఉంటే ఏమవుదా? సరే ఎట్లా దీన్ని మరి దీనిని ఏం చేస్తానంటే ఇంకా మడతలు పెడతాను. చూడండి, ఎట్టు మడత నలిపేసి కుడుతులో పడింది. ఏమన్నా ప్రత్యూష ఏం చేస్తావు? కుడుతులో పడింది ఏం చేస్తావు? తీసుకుంటావా? తీసుకోవా? నిజంగా చెప్పాలి, తీసుకోవాలి. భయపడతాను. అలా కుడుతులో పడితే తీస్తావా? తీసుకోవాలి. నిజంగా చెప్పాలి. మీరేం చేస్తారు? ఏం చేస్తారు? తీసుకుంటాం. ఇటు అంటే ఈ నోటుకి విలువ ఉంది కాబట్టి ఇది బురదగొట్టులో పడినా వాల్యూ పోకూడదు, కుడుతులో పడినా దీని వాల్యూ. ఒకవేళ ఇన్ని మడతలో పడినా మరకలు పడినా దీని వాల్యూ. ఈనాడు దేవుడు చెప్తున్నాడు, పోయినా బంగారం విలువ తగ్గిపోతేమో, బంగారం కరిగిపోతేమో, కానీ మీ విలువ మాత్రం ఎప్పటికీ, దేవుడి ఎదుట నీ విలువ ఎప్పటికీ పోతామా? గట్టిగా చెప్పడం కూర్చోనా? నువ్వు ఈ నోటు కంటే ఎక్కువ విలువ కలిగిన కాదు. నీ వాల్యూ గ్రేట్. అందరూ వదిలిపెట్టిన యేసయ్య మాత్రం ఎప్పుడు వదిలిపెట్ట. ఈరోజు చూసేటువంటి అదే, వాళ్ళందరూ విచారంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అయ్యో మా జీవితం ఎట్లా అయిపోయింది, మేము ఆశపడ్డాం, ఆయన మాకు రక్షిస్తారనుకున్నాం, కానీ అది జరగలేదు అన్న విచారంతో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ విచారంతో బాధతో ఉన్నటువంటి వారిని ప్రభు అలా వదిలిపెట్టలేదు. మీరు అనుకోవచ్చు, కాదా అది వాళ్ళ గురించి కదా? వాళ్ళ గురించే కాదమ్మా. ఆ ఎమ్మావు ప్రదేశానికి వెళ్ళిన శిష్యుడు ఎవరు ఉన్నారు? నువ్వు. మన కథలు అంతే. వాళ్ళే కాదు, వాళ్ళు మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళు ఎలా విచారంతో ఉన్నారో నువ్వు కూడా జీవితంలో విచారంతో ఉన్నావు. వాళ్ళు ఎలా నిరాశతో ఉన్నారో నువ్వు కూడా నిరాశతో ఉంటున్నావు. ఒకసారి వారు ఎలా విరిగి నలిగిన హృదయంతో, వెలుతైన హృదయంతో, దిగ్భ్రాంతితో ఉన్నారో నువ్వు కూడా అలాగే ఉన్నావు. కానీ యేసయ్య వదిలిపెడతాడా? మనందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. అందరూ పాడండి. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను
విడిచిపెట్టడు, కొనుకు తీయడు, నిదురపోడు, కొనుకు తీయడు, నిదురపోడు, తన రెక్కలతో నన్ను కాచును, తన రెక్కలతో నన్ను కాచును. అందరూ కలిసి ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. తల్లి వారే తండ్రి వారే, అందరూ పాడండి. తల్లి వారే తండ్రి వారే, మరోసారి తల్లి వారే తండ్రి వారే, జోలపాట పాడి కాపాడుతాడు, జోలపాట పాడి కాపాడుతాడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, మరోసారి వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, ఓదార్చి నన్ను కాపాడుతాడు, ఓదార్చి నన్ను కాపాడుతాడు. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. కొనుకు తీయరు, కొనుకు తీయరు, నిదురపోడు, కొనుకు తీయడు, నిదురపోడు, తన రెక్కలతో నన్ను కాచును, తన రెక్కలతో నన్ను కాచును. ఎవరు నన్ను వదిలిపెట్టినను, నా యేసు నన్ను విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, జర్మనీ దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన పుట్టినరోజుకి 85వ సంవత్సరం పుట్టినరోజు నన్ను పిలిచాడు. వెళ్ళాను. ఆ దేశంలో ఎక్కువ బీర్ తాగుతారు. కొంచెం బీర్ తాగుతూ ఒక మాట అన్నాడు, ఫాదర్ గారండి, నేను చాలా ఆస్తి సంపాదించుకున్నాను, పేరు సంపాదించుకున్నాను, కానీ నాకు చాలా బాధగా ఉన్నాను. ఏం బాధ అండి అని అడిగాను. మా అన్న తమ్ముళ్ళు నేను ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురు చూస్తున్నానండి. ఏంటంట? అన్నీ ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ శాంతి. నేను వీళ్ళని నమ్మాను, ప్రేమించాను, అందరికి ఆశ్రయించా. నేనేదో చిన్న దాన ధర్మాలు చేస్తుంటే నేను డబ్బు పాడు చేస్తున్నా ఉన్నాను. నేను ఎప్పుడు చచ్చిపోతాను అని మీరు అనుకోవచ్చు. ఫాదర్, ఆ జర్మనీ దేశం కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కూడా తమిళనాడులో బ్రదర్గా ఉన్నప్పుడు ఒక ఇంటికి ప్రతిరోజు ప్రతి వారం ఏదో సంప్రసాదం ఉన్నాయి.
భర్త మిలిటరీలో పనిచేశాడు, కాలుకి గాయమైంది. సప్రసాదం నేను ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను, సప్రసాదం చేస్తున్నాను. కానీ ఎందుకంటే ఏడుస్తున్నాడంట, కాలు నొప్పి. రాత్రి కూడా ఏడుస్తున్నాడంట, నొప్పి. వాళ్ళ భార్య ఏమంటుంది, బ్రదర్ గారు నవ్వుతున్నాం, హ్యాపీగా మాట్లాడుతున్నాం, నాకేం నడకం ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా, ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా అని బ్రదర్ గారండి మా ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేయలేదు. నేను ఏం చేయాలి? ఎవరు చచ్చిపోవాలని? తమిళనాడు నేను మా ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేయాలి, ప్లీజ్ బ్రదర్ అని ఇంటున్నా. ఏడ్చి అండి అమ్మా తప్పమ్మ మీకే తెలుసండి, నేను బాధపడతాను. మరి డబ్బు సంపాదించండి మిలిటరీలో ఉన్నప్పుడు, నీకు బంగారం కొన్నాడుగా, ఇల్లు కొన్నాడు కానీ భర్త, అప్పుడు హ్యాపీ. మరి ఎంతో కాలికి దెబ్బ జరిగింది, బాధలో ఉన్నాడు. భార్య మాత్రం వదిలించుకోవాలని 2 వారాల వరకు మళ్ళా ఇంటికి వెళ్ళి పెద్ద 10 days అక్కడ. నేను అనుకోవడం అయ్యో పాపం ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి. ఈరోజు ఆయన ఏడుతున్నాడు, చచ్చిపోయిన భార్య. సారీ మన నవ్వకూడదు, క్షమించండి. కానీ ఆయన ఏంటి సార్ ఏమైంది? బ్రదర్ గారిని మా భార్య మామూలుగానే తిట్టుకుంటూ మ్యాట్నీకి ఎలా ఉంటుంది, మ్యాట్నీ తలస్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. కాలు జరిగి డబ్బేలు పడి తలకే బాత్రూమ్ సింక్ అక్కడ తగ్గి చచ్చిపోయింది. ఈ స్టోరీ ఎందుకు మనం ఒకటనుకుంటున్నాం, దేవుడు ఇంకోటి వీళ్ళందరూ ఆశపడ్డారు కానీ శిష్యులు ఇంకోటి జరిగింది. మన జీవితంలో కూడా అసలు ఏమనుకుంటుందో ఆపోజిట్ కూడా జరుగుతాం. ఇక్కడ నేను చెప్పాలని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన బాగా ఉన్నాడు, సపసారం తీసుకుంటాడు, ప్రార్థన ఉన్నాడు, బాగా ఉన్నాడు. నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన అందరూ వదిలిపెడతారు కొన్ని సందర్భాలు, నా వదిలివేస్తారు. యేసయ్య మాత్రం నిన్ను ఈ శిష్యుల మధ్యలో ఎట్లా వచ్చాడో, ఈ ఇద్దరు